దేవుని మీద మోపటం అది ఆయన నేర్చుకున్నాడు. అందుకే తన జీవిత అనుభవంలో నుంచి ఈ మాట అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనను. ఆయనే అనే మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ మాట జాగ్రత్త గమనించండి. ఆయన కూడా అనలేదు, లేకపోతే ఆయన అనే మాట అనలేదు. ఏమన్నాడు? ఆయనే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్, ఇంకా వేరే అవకాశం లేదు, ఆయన మాత్రమే అన్నట్టుగా. కాబట్టి మన భారాన్ని దేవుని మీద మోపినప్పుడు ఆయనే ఆదుకుంటాడు అన్న మాట దావీదు అనుభవంలో మనం గమనిస్తాం. ఈ కీర్తనాకారుడే మరి దావీదు తన అనుభవాల్లో రాస్తూ 62వ కీర్తన చూడండి. 62వ కీర్తన 1వ వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. 2వ వచనంలో ఆయనే నా ఆశ్రయదుర్గం అన్నాడు, ఆయనే నా రక్షణకర్త అంటున్నాడు, ఎత్తైన నా కోట ఆయనే. దావీదు అనుభవాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా, దేవుణ్ణి రక్షణకర్తగా, ఎత్తైన కోటగా ఆయన్ను మాత్రమే కలిగిన దావీదు ఈ మాట అంటున్నాడు, ఆయన నమ్ముకొని నా ప్రాణం ఎలా ఉందంట? మౌనంగా నెమ్మదిగా ఉన్నాను అని అంటున్నాడు. అదే వచనాన్ని 5-6 వచనాలు కూడా అదే మాటలు అన్నాడు. చూడండి, మరొకసారి చదువుదాం. 5-6 వచనాలు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. 1-2 వచనాల్లో ఏ మాటలైతే రాయబడ్డాయో 5-6 వచనాల్లో కూడా అదే మాటలు అన్నాడు. కాకపోతే 1వ వచనంలో ఆయన వలన నాకు రక్షణ కలుగునన్నాడు. 5వ వచనం అంటున్నాడు, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. దావీదు జీవిత అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని మీద బహుగా ఆధారపడినవాడు. మనుషులను ఆశ్రయించడం కంటే, లేక మనుషులను నమ్ముకోవటం కంటే దేవుని మీద ఆధారపడినవాడు. దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా, లేక దేవుణ్ణి రక్షణాధారంగా, దేవుణ్ణి ఎత్తైన కోటగా కలిగిన వాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి 91వ కీర్తనలు కూడా చూడండి. 91వ కీర్తన 2వ వచనం చూద్దాం. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఆయన్ను మాత్రమే నేను ఆశ్రయంగా కలిగి ఉన్నాను, ఆయనే నా కోట, ఆయనే నేను నమ్ముకున్నాను, ఆయనను మాత్రమే నేను ఆశ్రయించాను అని దావీదు జీవిత అనుభవాల్లో ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనలో కొంతమంది భక్తుల అనుభవాలు గమనిస్తూ ఉన్నప్పుడు వారు దేవుని మీద ఎలా ఆధారపడ్డారో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆసాపు అంటున్నాడు. 53వ కీర్తన చూడండి. 53వ కీర్తన 25వ వచనంలో ఇలా అన్నాడు చూడండి. 50 ఆకాశమందు నీవు తప్ప 73:25 ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. ఆసాఫ్ అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నాకు ఎవరూ లేరు, నిన్ను మాత్రమే నేను నమ్ముకున్నాను, నువ్వు తప్ప నాకు దిక్కు లేరు, నీవే నా ఆశ్రయం, నీవు తప్ప నాకు ఎవరున్నారు
అని ఆసాపు మాట్లాడటం మనం గమనిస్తాం. కోరహు కుమారులు అంటున్నారు చూడండి, 46వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తా ఉన్నప్పుడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కోరహు కుమారులు అంటున్నారు, దేవుడు మనకు ఆశ్రయము దుర్గము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మనుషులను మనం నమ్ముకోలేం, కానీ యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్మకమైన వాడు. ఆయన మీద మనం ఆధారపడవచ్చు. ఆయన మన సహాయకుడు అన్న మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 42వ కీర్తనలో కూడా కోరహు కుమారులు అంటున్నారు చూడండి, 42వ కీర్తన 11వ చరణం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇక్కడ అంటున్నారు, ఎందుకు నా ప్రాణమా కృంగిపోతా ఉన్నావు, ఎందుకు తొందరపడుతూ ఉన్నావు? ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కాబట్టి కీర్తనలో భక్తుల అనుభవాలు మనకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దావీదు కానివ్వండి, మోషే కానివ్వండి, లేకపోతే ఆసాపు కానివ్వండి, కోరహు కుమారులు కానివ్వండి, వారు అంటున్న మాట ఏంటంటే ఆయనే 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 నా ఆశ్రయదుర్గం, ఆయనే నా కోట, ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయనే నా ఎత్తైన కోట. యెహోషాపాతు అంటున్నాడు చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో మనకు తెలిసిన మాటలే. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, భయంకరమైనటువంటి శత్రు రాజులు వారి మీదకి వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. యెహోషాపాతు ప్రార్థన ఏంటి? నీవే మాకు దిక్కు. ప్రభువా, నీవు తప్ప మాకు దిక్కు లేదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. రాత్రి ప్రియ సోదరి సోదరులారా, అందుకే దావీదు 50వ కీర్తనలు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకో. కాబట్టి మన జీవిత అనుభవాల్లో ఆయనే ఆధారపడదగిన వాడు, ఆయనే రక్షణకర్త, ఆయనే నిరీక్షణ, ఆయనే మన కోట, ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనే అన్న మాట ఈ రాత్రికాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపు. నీకున్న భారం ఏదైనా కానీ దాన్ని దేవుని మీద మోపినప్పుడు ఆయనే ఆదుకుంటాడు, ఆయనే ఆదుకుంటాడు. చాలాసార్లు మన భారాలు ఇతరుల మీద మోపుతాం, కానీ వారు ఆదుకోకపోవచ్చు. కానీ ఈ దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్మకమైన వాడు, మనం సంపూర్ణంగా ఆధారపడదగిన వాడు. అందుకే మనం గమనిస్తూ ఉన్నాం, అక్కడ అంటున్నాడు ఆయనే నిన్ను ఆదుకున్నాడు. మానవుని జీవితంలో చాలా భారాలు ఉంటాయి. ఈ రాత్రి కొన్ని భారాల గురించి మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక పిలుపు ఇచ్చాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఇక్కడ అంటున్నాడు, ప్రయాసపడి ఎవరైతే భారం మోసుకుంటున్నారో సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని పిలుపును మనం గమనిస్తా ఉన్నప్పుడు సమస్త జనులకు దేవుడిస్తున్న పిలుపుది. కారణం ఏంటంటే అపోస్తల కార్యం 10:36లో మనం చూస్తాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి
అని అంటున్నాడు. సమస్త జనములారా, సమస్త జనములారా, మీరు ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, మీరు ఏ స్థాయిలో ఉన్నా, చదువుకున్నా చదువుకోకపోయినా, స్త్రీలైనా పురుషులైనా, ధనవంతులైనా పేదలైనా, మీరు ఎవరైనా సమస్త జనులారా ప్రయాసపడి భారము మోసుకుంటా ఉన్నారు. అటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ భారం ఏంటి అని అంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్న అనుభవం ఏంటంటే, ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరికంట? దుష్టులకు. కాబట్టి ఈ భారం ఏంటంటే పాప భారం. దుష్టుడు అంటే అర్థం ఏంటంటే పాపాన్ని జరిగించేవాడు, లేక పాపం చేసేవాడు. అక్కడ అంటున్నాడు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో పాపం అనేది అది బహు భయంకరమైనటువంటి భారం. పాప భారం మామూలు భారం కాదు, అది మోయలేనంత భారం. పాపాన్ని జరిగిస్తున్నప్పుడు సంతోషంగా ఉండొచ్చేమో కానీ ఆ పాపం యొక్క ప్రతిఫలం మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ భారం భరించడం సాధ్యం కాదు. బైబిల్ గ్రంథంలో కయీను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తన అర్పణ దేవుడు అంగీకరించకపోయేసరికి తన తమ్ముని మీద అసూయపడి తమ్ముడిని చంపేశాడు. అనుకున్నాడు, ఇక తమ్ముడు నాకు అడ్డు లేకుండా వెళ్ళిపోయాడు కాబట్టి ఇక ఇబ్బంది లేదు, నేను నెమ్మదిగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు ఆ క్రియను చూసి ప్రతిఫలం ఇచ్చినప్పుడు, కయీను నువ్వు దేశ దిమ్మరుగా తిరుగుతావు అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదే. కయీను కేకేస్తా ఉన్నాడు, అయ్యా నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. దోషం భారంగా అనిపించలేదు ప్రారంభంలో, కానీ దోష శిక్ష దేవుడు తన మీదకి శిక్ష తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. సోదరులారా, పాపాన్ని ఇష్టంగా జరిగించవచ్చు, పాపాన్ని ప్రేమించవచ్చు, లేక పాపం చేస్తా ఉన్నప్పుడు సంతోషంగా అనిపించవచ్చు. ఇదే జీవితం అనిపిస్తుంది. కానీ పాపం యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు అది ఎంత భారంగా ఉంటుందో మనం ఊహించలేము. ఒకసారి ఒక సహోదరుని దగ్గరికి వెళ్ళాను. మంచంలో ఉన్నాడు. శరీరంలో ఎముకలు తప్ప ఏం కనపడటం లేదు. కళ్ళు ఎక్కడో లోపల కనపడతా ఉన్నాయి. ఏమాత్రం శక్తి లేదు. మాట్లాడటానికి కూడా ఓపిక రావట్లేదు. పరిస్థితి ఏంటంటే ఎయిడ్స్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు. మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను చంపితే బాగుండు అంటున్నాడు. అది పాపం యొక్క ప్రతిఫలం. వ్యభిచారాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు అది సంతోషంగా అనిపించిందేమో, కానీ దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అది భరించలేని భారం అయిపోయింది. ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఏ పాపమైనా అది భరించలేని భారం. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాపం మానవుని జీవితంలో విశ్రాంతి లేకుండా చేస్తుంది.
పాపం నెమ్మది లేకుండా చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పాపాన్ని చేసి నెమ్మదిగా ఉండటం ఏ మానవుని సాధ్యం కాదు. కారణం ఏంటంటే పాపం వ్యక్తి జీవితంలో నెమ్మదిని తీసేస్తుంది. రాత్రి ప్రియ సోదరి సోదరులారా, పాప భారం ఎంత భారమైందో ఈ రాత్రి మనకు అర్థం కావాలి. అందుకే మన పట్ల ప్రేమ కలిగిన దేవుడు, కనికరం చూపే దేవుడు, దయగలిగిన దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. యోహాను 3:16 రాయబడిన మాట అదే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు అంటే తన ఏకైక కుమారుణ్ణి మన కోసం భూలోకానికి పంపించాడు. 33.5 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. తన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు. మానవాళికి ఎన్నో సుబోధలు చేశాడు. అనేక మంది జీవితాలను మార్చాడు. 33.5 సంవత్సరాల యవ్వన వయసులో ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన మన నిమిత్తమై సిలువ మరణం పొందాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇందాక చెప్పుకున్నాం, దోషం లేక పాపం అది బహుభారమైంది. ఇక్కడ రాయబడిన మాట, మనందరి దోషమును ఆయన మీద మోపాడు. రాత్రి ప్రియ సోదరి సోదరులారా, ఇక నువ్వు పాప భారంతో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. పాప భారంతో కృంగిపోవాల్సిన అవసరం లేదు. పాపం యొక్క ప్రతిఫలం నువ్వు అనుభవించవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే మనందరి దోషమును తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపాడు. మనందరి నిమిత్తమై సిలువలో ఆ ప్రియ ప్రభు తన రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇక ఏ మానవుడు కూడా పాప భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. అయితే ఒక పని చేయాలి, ఆ పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనకు తెలిసిన మాట. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రియ సోదరి సోదరుడా, పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తున్న నీ జీవితంలో నెమ్మది లేని స్థితిలో, విశ్రాంతి లేని స్థితిలో, సమాధానం లేని స్థితిలో విసికి వేసారిపోయి జీవితాన్ని చాలించుకుంటే బాగుంటుంది అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, అలా చేయాల్సిన అవసరం లేదు. నీ పాపాన్ని నా దగ్గర ఒప్పుకుంటే నీ పాపాన్ని క్షమిస్తా. పాప భారమంతా నా మీద మోపుకున్నాను. మీ దోషములన్నీ నా మీద మోపబడ్డాయి. మీ దోషముల కొరకే సిలువలో నేను ప్రాణం పెట్టాను. కాబట్టి భారాన్ని నీకు మోయాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒప్పుకుంటే చాలు. కష్టమంతా ఆయన భరించాడు, ప్రయాసంతా ఆయన పడ్డాడు, సిలువలో భారమంతా ఆయన మోసుకున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవటమే. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు. నా పాపాల కోసం సిలువలో నీ రక్తం కార్చి ప్రాణం పెట్టావు, సమాధి చేయబడి తిరిగి లేచావు. ఈ సత్యాన్ని నేను నమ్ముతున్నాను. ప్రభు నన్ను క్షమించవా అంటే ఆ ప్రియ ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు. పాపములు అలాగే కొనసాగాల్సిన అవసరం లేదు. పాపం నుంచి నీకు విడుదల కావాలంటే, పాపం నుంచి విడిపించబడాలంటే, ఏ పాపం అయితే నిన్ను దాసత్వంలోకి తీసుకొని పోతుందో, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, పాపం చేయవాడు పాపానికి దాసుడు. ఈ రాత్రి నీకు ఒక శుభవార్త, ఆ దాసత్వంలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే
యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. పాపం ఎప్పుడైతే క్షమించబడుతుందో మత్తయి 11:28 మనం చూస్తాం, దేవుడు ఏమిస్తాడు? విశ్రాంతి ఇస్తాడు. అంటే పాప భారం పోతుంది. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. పాపం ఉన్నంతసేపు విశ్రాంతి దొరకదు. పాపం ఉన్నంతసేపు భారాన్ని భరించాల్సిందే. పాపం ఉన్నంతసేపు నెమ్మది ఉండదు. కానీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడు విశ్రాంతి ప్రారంభమవుతుంది. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరులారా, పాప భారం నీ జీవితం నుంచి తొలగిపోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం సిలువలో బలియాగం అయిపోయిన ప్రియ ప్రభును అంగీకరిస్తే చాలు, పాప భారం తొలగిపోతుంది. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదా. క్రీస్తు యేసులోకి ఎవరైతే వస్తారో వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. కయ్యనేమన్నాడు? అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. వాస్తవమే ప్రియ సోదరి సోదరులారా, పాపాన్ని బట్టి కలిగే ప్రతిఫలమైనటువంటి పాతాళం లేక నరకం, అగ్నిగుండం, అది ఎవరు భరించలేరు. ధనవంతుడు లాజరు ఉపమానాలు మనం చూస్తాం. ధనవంతుడు భూమి మీద తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించి పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు. అయ్యా దాహమవుతా ఉంది, లాజరును పంపించు, ఒక్క చుక్క నీటి బొట్టు కావాలి అని కేకలేస్తూ ఉన్నాడు. దోష శిక్ష భరించలేం. ఒక వ్యక్తి నరకానికి వెళ్తే, అగ్నిగుండానికి వెళ్తే, లేక పాతాళానికి వెళ్తే అక్కడి నుంచి ఇక మరి అన్నడూ బయటికి రాలేడు. యోబు గ్రంథంలో చూస్తాం, పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. పాపానికి శిక్ష లేక పాపానికి జీతం ఏంటంటే పాతాళం, అగ్నిగుండం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇది 2వ మరణం లేక అగ్నిగుండం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో పాపం క్షమించబడుతుంది, పాప భారం పోతుంది. అంత మాత్రమే కాదు, పాపానికి వచ్చే శిక్ష కూడా తొలగించబడుతుంది. అందుకే ఆ మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరులారా, దావీదు మహారాజు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకున్నాడు. రాత్రి ప్రియ సోదరి సోదరులారా, మన పాపాల కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తును ఆశ్రయిస్తే నీ పాపము నుంచి విడుదల కలుగుతుంది. ఆయన మాత్రమే నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆ ప్రభువును అంగీకరిస్తే నీ పాపము నుంచి విడుదల దొరుకుతుంది. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరడు, లేక పరలోకానికి ఎవరు వెళ్ళడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మోక్షానికి వెళ్ళటానికి మార్గాన్ని సిద్ధం చేశాడు. తన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆ మార్గాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి రాత్రి ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో వారి జీవితంలో 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి, పాపము నుంచి విడుదల కలుగుతుంది లేక పాపాలు క్షమించబడతాయి. 2వది, పాప భారం తొలగిపోతుంది. 3వది, పాపానికి వచ్చే శిక్ష కూడా తొలగిపోతుంది. అలాగే ఎవరైతే విడిపించబడతారో వారి జీవితాల్లో ఇంకా అనేక భారాలు ఉంటాయి.
వాటి అన్నిటి నుంచి కూడా ఆయనే విడిపిస్తాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 వచనాల్లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ కనపడతా ఉంది. 25వ వచనం చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనం. పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరింత సంకటపడిన. ఈ భారం ఏ భారం అంటే అనారోగ్య భారం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కంటిన్యూస్గా సంవత్సరం 2 సంవత్సరాలు కదండి. ఎన్ని సంవత్సరాలట? 12 సంవత్సరాలు. ఆమె జీవితం ఎంత దుర్భరంగా మారిపోయింది. ఆమె వెళ్ళని వైద్యుడు లేడు, వెళ్ళని హాస్పిటల్ లేదు. అక్కడే మనం చూస్తూ ఉన్నాం, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఏ మందులు వాడమంటే ఆ మందులు వాడింది. కానీ ఎక్కడ ఆమెకు స్వస్థత దొరకలేదు. ఆస్తిపరురాలే కానీ ఈ వైద్యం కోసం ఆమె తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుంది. అనారోగ్యాన్ని తీసివేసుకోవడం కోసం ఆమె తనకున్న ఆస్తినంతా కూడా ఖర్చు పెట్టింది. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. యేసు ప్రభువుని గురించి విన్నది, ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని విన్నది. యేసు ప్రభు వెంట అనేక మంది జనసమూహం వెళ్తూ ఉన్నారు. అయితే ఆమెలో ఒక విశ్వాసం, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను. ఒక నమ్మిక కలిగింది, ఒక విశ్వాసం కలిగింది. ఆ జనసమూహంలో మరి ఎలా సందు చేసుకొని యేసు ప్రభు దగ్గరికి చేరిందో మనకు తెలియదు. కానీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. 12 సంవత్సరాల నుంచి ఏ రోగమైతే ఆమెను బాధిస్తూ ఉందో, ఏ రక్తస్రావం అయితే ఆమెను వేధిస్తూ ఉందో, యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆ రక్తధార ఆగిపోయింది. తన శరీరంలో స్వస్థత కలగటం ఆమె అనుభవించింది. యేసు ప్రభు ఎంత అద్భుతకరుడో చూడండి. తన భారం బహుభయంకరం. శరీరంలో ఆరోగ్యం లేదు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్నదంతా వేపరుచుకుంది. ఆదరించేవారు ఎవరు లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు, స్వస్థపరిచేవారు ఎవరు లేరు. అందుకని తన భారాన్ని ఇప్పుడు ఆయన మీద మోపింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనే తనను ఆదుకున్నాడు. ఆయనే ఆదుకున్నాడు. రాత్రి ప్రియ సోదరి సోదరులారా, నువ్వు ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నావు నాకు తెలియదు. కానీ నీ అనారోగ్యం నీ శరీరాన్ని కృంగదీస్తూ ఉందేమో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి ఒక శుభవార్త, నీ భారాన్ని ఆయన మీద మోపితే విశ్వాసంతో నీ జీవితంలో స్వస్థత కార్యాన్ని చూస్తావు. అయితే ముందుకు రండి. దేవుని ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు. వైద్యులకు చేతగా లేదు, వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టుకుంది. కానీ యేసు ప్రభు మాత్రమే ఆమెను స్వస్థపరిచాడు. చాలాసార్లు డాక్టర్లు కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఇంకేమంటారు? ఇక మేమేం చేయలేము, దేవుడే దిక్కు అంటారు కదా. వైద్యుల చేత కానిది ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సాధ్యమైంది. కాబట్టి పాప భారం మాత్రమే కాదు, శరీరంలో ఎటువంటి అనారోగ్య భారం ఉన్నా
ఈ దేవుడు స్వస్థపరిచే దేవుడు. 5వ అధ్యాయం 34 వచ్చిన చూడండి. మార్క్స్ వార్త 5:34లో ప్రభు అంటున్నాడు చూడండి. అందుకైనా కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదాను విప్పుము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగ్గా కానీ ఆమెతో చెప్పాను. తన జీవితంలో మొట్టమొదటిసారి సమాధానం, మొట్టమొదటిసారిగా బాధ నివారణ, మొట్టమొదటిసారిగా స్వస్థత ఆమె జీవితంలో ప్రవేశించినట్టుగా మనకు కనబడుతుంది. విశ్వాసంతో దేవుని మీద ఆధారపడగా దేవుడు చేసిన కార్యం. పరిశుద్ధ గ్రంథంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి తన దాసుడు బాగలేనప్పుడు యేసు ప్రభు దగ్గరికి సమాచారాన్ని పంపించి, అయ్యా, నా ఇంట్లోనికి వచ్చడానికి నువ్వు రావటానికి నాకు ఎలిజిబిలిటీ లేదు, నేను పాత్రుని కాదు, నాకు అర్హత లేదు, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడతాడు. యేసు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలులో కూడా నేను ఇంత విశ్వాసాన్ని ఎక్కడ చూడలేదు. రక్షించబడిన వారి జీవితాల్లో విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడితే దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు అంతెంత కాదు. మన వ్యక్తిగత అనుభవాల్లో చాలాసార్లు విశ్వాసం లోపించింది కాబట్టే దేవుని అద్భుతాలు మనం చూడలేకపోతా ఉన్నాం. కానీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తన అనారోగ్య భారాన్ని దేవుని మీద మోపింది, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడింది, ఆయన ఆదుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. రాజుల 2వ గ్రంథంలో ఎలీషా అనే ప్రవక్త భూమి మీద ఉన్నప్పుడు 4వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక శిష్యుని భార్య ఎలీషా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉన్నట్టుకై వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. భక్తి గల శిష్యుడే కానీ ఏమైందట? అప్పులయ్యాయి. రుణభారం కదండి, రుణభారం, అప్పుల భారం. ఆ శిష్యురాలు వచ్చి అంటా ఉంది, శిష్యుని భార్య వచ్చి అంటా ఉంది, అయ్యా, నా పెనిమిటి చనిపోయాడు, తను జీవించిన జీవిత దినాల్లో కొంత అప్పు చేశాడు, అప్పు తీర్చలేకపోతా ఉన్నాం, అప్పుల వాడు వచ్చి నువ్వు ఎలాగో తీర్చలేవు కాబట్టి నీ 2 కుమారులను నాకు దాసులుగా పంపించు అంటున్నాడు. నేను ఏం చేయాలి ఇప్పుడు? బహుశా ఆమె ఏ వయసులో ఉందో నాకు తెలియదు, వృద్ధాప్యంలో ఉందేమో, లేక కుమారులు లేకపోతే తనకు పోషణ కష్టమవుతుందేమో. ఎంత భారం అది కదండి, ఎంత భారం. ప్రవక్త అంటున్నాడు, నువ్వు గ్రామంలోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఖాళీ కుండలు ఉన్నాయో అవన్నీ తెచ్చుకో అన్నాడు. ముందుగా అడుగుతున్నాడు, అమ్మ నీ దగ్గర ఏముంది అని అంటే, 1 నూనె కుండ మాత్రమే ఉంది అంది. అలాగైతే అందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తెచ్చుకో. మనమైతే ఏమంటాం చెప్పండి? ఖాళీ పాత్రలు ఎందుకయ్యా? నువ్వేదో ఆశ్చర్యకార్యం చేసి ఆకాశం నుంచి ఆకాశపు వాకిండ్లు విప్పి దీవెనలు ఇస్తావని నేను అనుకుంటా ఉంటే అన్నట్టుగా అంటాం కదా. ఆమె విశ్వసించింది, ఊర్లోకి వెళ్ళి అన్ని ఎరవ తెచ్చుకుంది. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు, నీ దగ్గర ఉన్న నూనె కుండ వాటిలో నింపు అంటున్నాడు. ఒక నూనె కుండ ఇంకొక నూనె కుండలో పోస్తే ఇది ఖాళీ కావాలి, కానీ ఖాళీ కావట్లా, కుండలన్నీ నిండిపోతా ఉన్నాయి, ఈ నూనె కుండ అలాగే ఉండిపోయింది. ఎలీషా అంటున్నాడు, ఇంకా ఏమన్నా దొరుకుతాయో తెచ్చుకో. అయ్యా, అన్ని ప్రయత్నం చేసాం, ఇంకెక్కడ లేవు అంటే అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఈ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చుకొని నెమ్మదిగా జీవించు. దేవుడు చేసే కార్యాలు చూడండి.
రుణభారం ఎంత భయంకరమైందో మనందరి జీవితాల్లో మనకు అనుభవమే. ఎంత అవమానం ఎదుర్కోవాలో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో. ఒక రకమైన దాసత్వం అది. అటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడినటువంటి ఆ సహోదరి ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుని ఆశ్చర్యకారిని ఆమె జీవితంలో చూసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అనుభవాలు చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా అనేటువంటి ఒక సహోదరి మనకు కనిపిస్తుంది. గొడ్రాలుగా ఉంది, సంతానం లేదు. పెనిన్నా విసిగిస్తూ ఉంది. గొడ్రాలనే ముద్ర సమాజం వేసింది. హేళనగా మాట్లాడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆమెకు భారం పెరిగిపోతూ ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళింది, అయ్యా ఒక్క మగబిడ్డనయ్యా నీ పరిచర్యకి ఇస్తాను, ఈ నింద నా మీద లేకుండా చేయి, ఈ ముద్ర నా మీద లేకుండా చేయి. దేవుడు కనికరించాడు. శ్రేష్టమైన కుమారుడు సమూయేలును దేవుడు ఇచ్చాడు. సంతానం లేకుండా బాధపడుతున్న ఆ సహోదరి విషయంలో దేవుడు చేసిన ఆశ్చర్యకారాన్ని చూస్తా ఉన్నప్పుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదండి. ఆయనే. అందుకే మనం ఇందాక కీర్తనలు చదువుకున్నాం, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకున్నాం. దేవాలయానికి వెళ్ళింది, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. తనలో తను గొనుక్కుంటుంది, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక మగబిడ్డనయ్యా. భారంగా ప్రార్థన చేస్తూ ఉంది. ఏలికి ఆమె ప్రార్థన అర్థం కాలేదు, కానీ విషయం విన్న తర్వాత అంటున్నాడు, దేవుడిని ప్రార్థన విన్నాడు, సమాధానం గలదనవై వెళ్ళాడు. అక్కడ రాయబడిన ఒక చక్కని మాట, కాబట్టి నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను. వెంటనే కార్యం ఏం జరగలేదు, కానీ తన భారాన్ని ఏం చేసిందామా ఆయన మీద మోపింది. ఇప్పుడు ఆమె నెమ్మదిగా ఉంది, దుఃఖాన్ని విడిచిపెట్టింది. నా దేవునికి నా దేవుని మీద నా భారాన్ని మోపాను కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఇక రాత్రి ప్రియ సోదరి సోదరులారా, నువ్వు ఏ భారంతోనో నాకు తెలియదు, కానీ అది ఏ భారమైనా దేవుడు ఆ భారాన్ని తీసివేయడానికి సమర్థుడు. ఎటువంటి భారమైనా దాన్ని తీసివేయడానికి సమర్థుడు. దావీదు జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దావీదుకు ఆ శత్రువుల చేత భయం ఉంది కదండి. ఎంతమంది శత్రువులు, ఇంట్లో కూడా శత్రువులే. తనకు పిల్లనిచ్చిన మామ ఆయనకు శత్రువు. దావీదుని ఎప్పుడెప్పుడు చంపాలని చూస్తా ఉన్నాడు. అలాగే యేసేపు జీవితాన్ని గమనిస్తే యేసేపుకు తన స్వంత అన్నలే శత్రువులు. ప్రాణ భయం. ఇది ఎంత భారమో చూడండి. కానీ దావీదు అనుభవంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు తన భారాన్ని అంతా కూడా దేవుని మీద మోపాడు. యేసేపు జీవితంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసేపు మీద ఒక స్త్రీ ముద్రేసింది. పాపం చేసింది ఆమె, కానీ ముద్రేసింది యేసేపు మీద. అన్యాయంగా చెరసాల్లో వేశారు. ఆ నింద భరించడం ఎంత కష్టమో. తప్పు చేసి నిందను భరించడం ఒక రకంగా ఉంటుంది, కానీ తప్పు చేయకుండా నిందను భరించడం అది మానసికంగా ఎంత కృంగ చేస్తావు. యేసేపు ఇప్పుడు అటువంటి భారాన్ని భరిస్తూ ఉన్నాడు. అవమాన భారం. అప్పటిదాకా యేసేపుకు చాలా మంచి పేరు ఉంది. అప్పటిదాకా యేసేపు అంటే యథార్థవంతుడు, అప్పటిదాకా దేవుడు తోడుగా ఉన్నాడు అని పోతీఫరు కూడా గమనిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆనందపడిందో ఎంత అవమానాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అంత మాత్రమే కాదు, చెరసాల్లో వేశారు. చెయ్యని తప్పుకు చెరసాల్లో వేయబడ్డాడు.
ఆ చెరసాల్లో తన దేవుని మీద ఆయన అనుకున్నాడు. అందుకే దేవుడు ఆ నిందను తొలగించాడు, అవమానాన్ని తొలగించాడు, చెరసాలను తొలగించాడు, ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నిజంగా ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం ఏ భారంతో ఉన్నా ఆ భారాన్ని తీసివేసి మనకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. అందుకే మత్తయి సువార్తలో గమనించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒక చక్కని పోలికతో 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడటం మనం గమనిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 వచనం చూడండి. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏమి ధరించుకోవాలి. కాబట్టి ఆహారం గురించి ఆలోచన చేయొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎప్పుడైనా చింతపడతాయా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. వాటికి దేవుని పోలిక లేదు కదా. దేవుడు వాటి కోసం ప్రాణం పెట్టలేదు కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. అవి చింతింపవు, అవి కొట్టల్లో కూర్చుకోవు, స్టోరేజ్ చేసుకోవు. మన ఇంటి నిండా 10 బస్తాలు బియ్యం ఉన్నా ఇంకా దిగులు పడతా ఉంటాం కదా. ఈ 10 బస్తాలు అయిపోతే మళ్ళీ ఏం చేయాలి? అందుకంటున్నాడు, ఆకాశ పక్షులు చూపిస్తున్నాడు. వస్త్రాల గురించి దిగులు పడొద్దు, చింతపడొద్దు. అడవి పువ్వులను చూడండి, మంచి ఎండ వస్తే వాడిపోతాయి, కానీ దేవుడు వాడికి సొలొమోను కంటే శ్రేష్టమైన వైభవాన్ని కలుగజేశాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఏమి వస్త్రాలు ధరించుకుందామో అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 6:34 అంటాడు, ఏమన్నాడు చూడండి, రేపటిని గురించి చింతించకుడి, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి గురించి చింతించబాకండి. ఈ రోజు కీడు ఈ రోజు చాలు. రేపటి గురించి కాదు, ఒక 10 సంవత్సరాల గురించి ఆలోచన చేసి ఆ భారమంతా నెత్తిన పెట్టుకుంటాం కదా. దేవుడు అంటా ఉన్నాడు, రేపటి గురించి చింతించొద్దు. ఇక్కడ ఒక చక్కని మాట ఉపయోగించాడు చూడండి, 27వ వచనం, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? చింతపడతా ఉంటే, భారాన్ని అలాగే పెట్టుకొని బాధపడతా ఉంటే ఎత్తు ఏమైనా పెరుగుతారా? ఒక మూరడు ఎత్తు ఏమైనా పెరుగుతారా? ఏం కాదు కదా. చాలాసార్లు షుగర్ వచ్చిన పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అనే మాట ఏంటంటే, ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నావు, అందుకే ఈ సమస్య వచ్చిందంటాడు. ఏ రోగానికైనా డాక్టర్ చెప్పే మాట ఏంటి? దేని గురించో ఎక్కువ ఆలోచన చేస్తున్నా, ఆలోచన చేయబాకండి. దేని గురించో చింతిస్తూ ఉన్నారు, చింతించొద్దు. అందుకే దేవుడు అంటున్నాడు, పేతురు పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. కింద ఉన్నాడు, లక్ష్యము చేసినాడు. హీ కేర్స్ ఫర్ యూ అని ఉంది ఇంగ్లీష్లో. దేవుడిని గురించి ఆలోచన చేస్తున్నాడు, దేవుడిని గురించి లక్ష్యం చేస్తూ ఉన్నాడు, దేవుడిని గురించి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాడు. ఆయన నీ గురించి చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏ భారమైనా ప్రారంభంలో పాప భారాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పాప భారం కింద ఉండాల్సిన అవసరం లేదు. కారణం, ఆ ప్రియ ప్రభువు మన పాప భారాన్ని సిలువలో మోసాడు. పాపాన్ని ఒప్పుకుంటే పాపాలు క్షమించబడతాయి, పాప భారం తొలగిపోతుంది, పాప శిక్ష కూడా తొలగిపోతుంది. రక్షించబడిన వారి వ్యక్తుల జీవితాల్లో దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. విద్య గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ప్రభు అన్నాడు, ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను.
ఉద్యోగం గురించి బాధపడాల్సిన అవసరం లేదు, వివాహం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సమస్య ఏదైనా, భారం ఏదైనా ప్రభు అంటున్నాడు, ఆయన మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రభు మనకు సరిపోయిన వాడ, మనకు చాలిన దేవుడైనా, మన పాప భారాన్ని మాత్రమే కాదు, మన జీవితంలో, మన కుటుంబంలో ప్రతి భారాన్ని తీసివేసేవాడు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. అక్కడ అన్నాడు ఒక మాట, మనము కూడా ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టమంటే ఆయన మీద మోపటం. ప్రభు మీద ఆధారపడితే, ప్రభు మీద మోపితే యేసు వైపు చూస్తూ ఈ విశ్వాస పందెంలో మనం కొనసాగాలి. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా, మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటాడు. దావీదు మహారాజు 23వ కీర్తనలో రాస్తాడు, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను, కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. కాబట్టి ప్రభు మీద ఆధారపడిన వారి జీవితాల్లో, ప్రభు మీద ఆనుకున్న వారి జీవితాల్లో కదా, ప్రసంగ గ్రంథంలో అనుకుంటాను, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనో వారిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తారు. యెషయా గ్రంథంలో చూస్తామన్నమాట. రాత్రి ప్రియ సోదరి సోదరులారా, ఏ భారం నీ జీవితంలో ఉందో, నీ వ్యక్తిగత జీవితంలో ఉందో, లేక నీ కుటుంబంలో ఉందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దావీదు మనకు తెలియజేస్తున్నమాట, జ్ఞాపకం చేస్తున్నమాట, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. అనారోగ్య భారమా, రుణ భారమా, సంతానం లేని పరిస్థితి, లేక విద్యలో వెనకబడతా ఉన్నావా, ఉద్యోగం రాలేదా, లేక వివాహ విషయాల్లో ఇబ్బంది పడతా ఉన్నావా, కుటుంబ సమస్యలు ఉన్నాయా, సమస్య ఏదైనా, భారం ఏదైనా ప్రభు మీద ఆధారపడితే విశ్వాసంతో దేవుని ఆశ్చర్యకార్యాన్ని మన జీవితంలో చూస్తాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. రాత్రి ప్రియ సోదరి సోదరులారా, దావీదు తన వ్యక్తిగత అనుభవంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే హీఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఆయన మాత్రమే. రాత్రి ప్రియ సోదరి సోదరులారా, నీ జీవితంలో పాప భారంతో విసిగి వేసారిపోయావా? పాపం యొక్క ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నావు. చేయకూడదని తెలుసు, తినకూడదని తెలుసు, తాగకూడదని తెలుసు, అయినప్పటికీ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఉన్నావా? పాపం యొక్క ప్రతిఫలం ఈ లోకంలో అనుభవిస్తాం. అంత మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా నిత్య నరకంలో, అగ్నిగుండంలో ఉండాలి. ఆ యాతన భరించలేము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే మనందరి దోషమును ఆయన మీద మోపాడు దేవుడు. ఆ ప్రియ ప్రభు సిలువలో నీ కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రభును ఆశ్రయిస్తే పాపం క్షమించబడుతుంది, భారం పోతుంది, పాప శిక్ష కూడా పోతుంది. రాత్రి ప్రభుని అంగీకరిస్తావా? దానికోసం నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఉచితంగా యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటే చాలు, దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు, ఆయనే రక్షిస్తాడు. ఆయన జ్ఞాపకం చేశాడు, నేనే మార్గమును. రక్షించబడిన మనందరి జీవితాల్లో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఏ భారం ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు.
ఈ రాత్రి భక్తుల అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. నా ప్రాణమా నాలో ఎందుకు కృంగి ఉన్నావు అంటున్నాడు కోరహ కుమారుడు. నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. దావీదు పలికినట్టుగా ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఆ ప్రభు మీద ఆధారపడదాం, దేవుని ఆశ్చర్యకార్యాలు చూద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు దేవుడు తన బిడ్డను బలపరిచి అందించిన వాక్య సందేశాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఏ భారంతోనే ఉన్నావు, ఈ రాత్రికాలం దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. హృదయాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఒకటి లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునే ఎడ్ల వానికి ఏమి ప్రయోజనము అంటున్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. మన భారం అంతటిని తీసివేయటానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ పాప భారాన్ని తీసి నీకు నెమ్మది, శాంతిని అనుగ్రహిస్తారు. ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామం నిమిత్తమై హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలంనైనా మీరు అందించిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. దావీదు లాంటి అనుభవాలు మాకు కూడా మీరు అనుగ్రహించండి. నెమ్మదినిచ్చే దేవుడు, ఆశ్రయమైనటువంటి దేవుడు నాయన. ఈ రాత్రి కాలం చక్కని స్వార్థ అందించడానికి కృప చూపారు, వందనాలు. విన్న వాక్యం నాయన దృష్టిలో ఎత్తుకుని పోకుండా ఫలింప చేయమని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకై కూడా స్తుతిస్తూ యేసయ్య నామములో స్తుతించి వేడుకొంచుంటున్నాం.